వెల్కమ్ బ్యాక్. నిన్న ఏపీ రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సో ఇకపై ఏపీ రాజధాని అమరావతి మూజువాని ఓటుతో నిన్న ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ ఇవాళ రాజ్యసభకు ముందుకు రాబోతుంది. అండ్ దీనిపై ఏపీలో చూస్తున్నాం విమర్శలు, ప్రతి విమర్శలు, అధికార పక్షం నుంచి స్వాగతింపులు, మరోవైపు ఇటు వైసీపీ నుంచి ముఖ్యంగా తీర్మానం పెట్టినప్పుడు తీర్మానం మార్చుకునే అవకాశం ఉంటుంది, ఇంకెవరూ టచ్ చేయలేరు అన్న విధంగా మాట్లాడడం ఏం కరెక్ట్ కాదు అని చెప్పేసి, అసలు అమరావతి ఎందుకు, అమరావతితో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్న విషయం విధంగా ఇక్కడ వైసీపీ నుంచి వాయిస్ వినిపిస్తున్నటువంటి క్రమంలో నిన్న మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నారు, వీళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక డ్రామా అన్న విధంగా ఆయన మాట్లాడడం చూశాము. మరోవైపు రాష్ట్రానికి రాజధాని అనేది ఏది లేకుండా చేసింది వైసీపీనే. సో అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి, ఇప్పటి వరకు ఒక రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఇది ఏదైతే డ్రామా అంటున్నారో ఈ అవసరం వచ్చిందే మీ వల్ల అంటూ అటు కూటమి నుంచి విమర్శలు. మరి మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కారుమూరు వెంకటరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అండ్ సప్తగిరి ప్రసాద్ గారు, వీరు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే. నమస్తే అండి. సత్యమూర్తి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. సత్యమూర్తి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుంది, మళ్ళీ జాయిన్ అవుతారు. మరి కాసేపట్లో మన సీనియర్ జర్నలిస్ట్ కూడా అందుబాటులోకి వస్తారు. ముందుగా వెంకటరెడ్డి గారు, మీరే చెప్పాలి, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది, ఏపీకి పర్టికులర్గా ఒక రాజధాని అంటూ లేదు. ఈ అమరావతిని డిసైడ్ చేసినప్పుడు మీరు కూడా ఓకే చెప్పినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వైజాగ్ అని, కర్నూలు ఇటు అమరావతి అని ఈ విధంగా మార్చాలి అని అనుకోవడము, సో ఏది రాజధాని అని ఒక క్లారిటీ లేకపోవడము, ఒక విధంగా డెవలప్మెంట్ మీదనే ఇంపాక్ట్ పడింది. ఖచ్చితంగా ఇప్పుడు ఒక తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చి చట్టబద్ధత అవసరం అనే కాడికి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. జోష్న గారు, ముందుగా మీకు హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ, ప్రయాణంలో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. రాజధాని లేదని ఎవరు చెప్పారు? వాళ్ళందరూ వాళ్ళు లేదని అనుకుంటే ఎట్లా? రాష్ట్ర రాజధాని మొట్టమొదట విజయవాడ అని చెప్పి అనౌన్స్ చేశారు 2014 సెప్టెంబర్ 4న హైదరాబాద్ అసెంబ్లీలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చర్చ కూడా జరగకుండా డైరెక్ట్గా విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని నిర్మాణం చేస్తాం, విజయవాడ క్యాపిటల్ అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే విజయవాడ క్యాపిటల్ అంటే ఓకే, రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది కదా విజయవాడ క్యాపిటల్, విజయవాడ గుంటూరు కలిపి ఓ పెద్ద నగరం అయిపోయింది, రెండు సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా అని చెప్పి యాక్సెప్ట్ చేసాం. తర్వాత డిసెంబర్ 30వ తారీఖు వచ్చేటప్పటికి, అంటే 3 నెలలకి, లేదు 29 గ్రామాల్లో ల్యాండ్ పూల్ చేస్తున్నాం అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజే మేము క్లియర్గా చెప్పాం, ఇదేంటి 3 పంటలు పండే భూములు తీసుకోవటం ఏంది, మనం 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ఉన్న దగ్గర పెట్టచ్చు, అక్కడో 10,000 ఎకరాలు అక్కడో 10,000 ఎకరాలు దొరుకుతుంది కదా, అన్ని కలిపి అక్కడ ప్రభుత్వ భూమి దగ్గర పెట్టాలి కదా అని చెప్పి క్లియర్గా ఆ రోజు కూడా మేము అన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, ఇది అమరావతి అనే పేరుతో మీరు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తుంది, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే, ఇది పేదల రాజధాని కాదు అని చెప్పి ఆ రోజు కూడా లేఖ రాసాం. మేము శంకుస్థాపన కూడా పోలా, క్లియర్ కట్గా ఉన్నాను. దాని తర్వాత సరే డిసైడ్ చేశారు, సరే కట్టాలన్నారు, సరే కట్టడానికి సరే 5 సంవత్సరాలు వాళ్ళకి టైం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అప్పు? 5,000 కోట్లు, 5,300 కోట్లు బ్యాంకుల కన్సార్టియం నుంచి, అదేవిధంగా అమరావతి బాండ్ల పేరుతో, ఇవి ఏదైతే హడ్కో పేరుతో 3 పేర్లతో లోన్లు తీసుకొని వచ్చి, అదే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని వచ్చి 5,000 కోట్లు లేదా 3 టెంపరీ బిల్డింగ్లు కట్టారు, సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు. సరే మేము అధికారంలోకి వచ్చాం, చూస్తే వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను ఎన్ని చేయాలి అని అంటే దాదాపుగా కేవలం మౌలిక సదుపాయాల కోసం, అంటే నేను జగన్ గారు క్లియర్గా చెప్పారు, 54,000 ఎకరాలు ఉంది అక్కడ, 34,000 ఎకరాలు రైతులది, గవర్నమెంట్ ల్యాండ్ 20,000 ఎకరాలు, మొత్తం 54,000 ఎకరాలకి ఇంటూ 2 కోట్లు వేసినా 1,10,000 కోట్లు కేవలం రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీకి అవుతుంది, మళ్ళీ బిల్డింగ్లకు సపరేట్. సో ఇవన్నీ అప్పులు తెచ్చి కట్టడం అనేది అసాధ్యము. అసాధ్యం మీన్స్ రేపొద్దున అప్పులు తీసుకొని వచ్చి కడతాం, కట్టింది దాని తర్వాత ఆదాయం రావాలి కదా, లేదు అప్పులు భారం ప్రతి సంవత్సరం కట్టాలి కదా, అది ఎవరి నెత్తిన పడిద్ది? రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటాం మనం, 500 కోట్లు. సో ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి 500 కోట్లు డబ్బులు లేవనే వాళ్ళం. సో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఇప్పటివరకు పిఆర్సీ కమిషన్ చైర్మన్ వేయలేదు, ఇప్పటివరకు ఒక ఐఆర్ ఇవ్వలేదు, 4 డిఏలు పెండింగ్ పెట్టున్నారు. సో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవు. ఆరోగ్యశ్రీకి నేను ఆల్రెడీ ఏదైతే నా హాస్పిటల్ ప్రభుత్వ ఖజానా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తాం. ఎక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? 100 రూపాయలకు మెడికల్ కాలేజ్ అమ్మితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే, 99 పైసలకు భూములు ఇచ్చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే, దీనివల్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇవన్నీ క్వశ్చన్ని రైజ్ చేస్తూ, సో ఇప్పుడు ఒక ప్రపోజల్ని ప్లాన్ బిగా
ఇది చేస్తే బాగుంటుందని చెప్పి అపోజిషన్గా ఈరోజు మేము చెప్పడం జరిగింది. ఏంటి ఆ ప్లాను? మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, ఈ 3 ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీరు తీసుకున్నటువంటి భూములు అమరావతిగా ఏదైతే అంటున్నారో ఇవన్నీ కలిపి ఏదైతే క్యాపిటల్గా మనం డిసైడ్ చేస్తే ఆల్రెడీ దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ దేనికి రావు. ఇప్పుడు అమరావతి ఏం చేయాలి? మనం రోడ్లు వేయాలా, రైల్వే స్టేషన్ కట్టాలా, కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాలంటున్నావా? సో అన్నీ అక్కడ తీసుకొని వచ్చి పెట్టాలా మౌలిక సదుపాయాలన్నీ. అదే మచిలీపట్నము, విజయవాడ, అదేవిధంగా గుంటూరు, మా వి గన్ ఆ పేరు అంటే మచిలీపట్నంలో మా, విజయవాడలో విఐ అంటే విజయవాడలో విఐ, గుంటూరులో జీవన్, మావి గన్గా పెడితే మచిలీపట్నానికి ఆల్రెడీ సముద్రం ఉంది. సో సముద్రం ప్లస్ పోర్ట్ ఉంది. ఆల్రెడీ జగన్ గారు కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది. మచిలీపట్నం ఆల్రెడీ కార్పొరేషను, విజయవాడ ఆల్రెడీ కార్పొరేషను, విజయవాడకు ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది. ఆల్రెడీ గుంటూరు కార్పొరేషను, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. గుంటూరు వ్యాపార కేంద్రం, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఉంది. విజయవాడ వ్యాపార కేంద్రం. అదేవిధంగా చూస్తే తాడేపల్లి, మంగళగిరి కూడా మున్సిపల్ కార్పొరేషన్గా జగన్ గారు చేస్తున్నారు. అంటే 4 కార్పొరేషన్లు, ఏదైతే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్, మళ్ళీ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పోర్టు, ఇవన్నీ కలిపి చేద్దామని చెప్పాం. వైజాగ్ మిగతా ఇప్పుడు ఏదైతే అనుకున్నారో 3 రాజధానులు, న్యాయ రాజధాని, పాలన రాజధాని, శాసన రాజధాని అన్నటువంటివి తీసుకున్నప్పుడు అప్పుడే ఈ మావిగాని ఎందుకు గుర్తురాలేదు? ఒకటి ఆ రోజు మేము తీసుకున్న ప్రపోజల్ కూడా మంచి ప్రపోజలే. ఎందుకు మనం హైదరాబాద్ విడిపోయినప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విడిపోకూడదని కోరుకున్నారు? అన్ని హైదరాబాద్లోనే పెట్టాం కాబట్టి. అదే ఆ రోజు అసెంబ్లీ విశాఖపట్నంలోనో, హైకోర్టు తీసుకొని వచ్చి కర్నూలులోనే పెట్టుంటే మనం విడిపోయేటప్పుడు కొంతన్నా ఇబ్బంది లేకుండా విడిపోయేవాళ్ళం. సో అన్నీ ఒకే చోట కేంద్రీకృతం కావద్దు అనేది అది ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్నీ తీసుకొని వచ్చి ఒకటే ప్రాంతంలో, అది కూడా ఏంటి కడతామంటున్నారు కొత్త నగరం. ఉన్న నగరాలను వదిలేసుకొని కొత్త నగరాలు కడతామని చెప్పి ఇది మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను క్లియర్గా అడుగుతున్న, ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. అమరావతి అంటే రాజధాని, ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నాం అందరం. రాజధాని అంటే ఎన్ని గ్రామాలు లేదా ఎన్ని పట్టణాలు ఉన్నాయి దాంట్లో? రాజధానిలో గుంటూరు ఉందా, విజయవాడ ఉందా, తాడేపల్లి ఉందా? రాజధానికి ఎన్ని ఎకరాలు ఇంకా భవిష్యత్తులో తీసుకోబోతారు? రాజధాని అంటే ఇంకా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? దానికి అప్పు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? దానికి అసలు వడ్డీ ఎంత, ఎన్ని సంవత్సరాల్లో తీర్చాలి? మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎంత మిగిలిద్ది? దాన్ని ఎంత కమ్ముతాం? ఇక్కడ ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు ఏమున్నాయి? ఇవన్నీ చెప్పాలి కదా. ఇది కదా మనం ప్లాన్ గా చెప్పకుండా ఇదే చంద్రబాబు నాయుడు, ఒక్క నిమిషం, ఇదే చంద్రబాబు నాయుడు గారు నేలకు మడతేసి అమరావతి ఆయన ఏమన్నాడు, ఈ 54,000 ఎకరాలు ఎందుకు అని అంటే ఇది మహానగరంగా అయింది కాబట్టి 54,000 ఎకరాలు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మున్సిపాలిటీగా మిగిలిపోయింది 54,000 ఎకరాలు, రెండో విడత మళ్ళీ మేము భూములు తీసుకుంటున్నామని, రెండో విడత ఇప్పుడు 7 గ్రామాల్లో తీసుకుంటున్నారు, మళ్ళీ భవిష్యత్తులో 43 గ్రామాల్లో తీసుకోబోతున్నారు. అంటే 2,30,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తామనంటే ఇంటూ 2 కోట్ల 3 కోట్లు చెప్పిన 4,60,000 కోట్లు, లేదంటే ఇంటూ 3 వేసుకుంటే ఏదైతే 6 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? దానికి ఈ 5-6 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఏం చేయాలనేది మేము అడుగుతున్నాం. ప్రసాద్ గారు మీరే మేడం, గుడ్ చెప్పాలి. మార్నింగ్ మేడం. మీకి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు తీర్మానం చేశాము, ఎవరు టచ్ చేయడానికి లేదు అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు తీర్మానాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఒకటి. రెండో విషయం, అమరావతి అని అన్నప్పుడు ముఖ్యంగా అంటే ఇక్కడ నుండే మొదలు పెట్టడం, మొదటి రాయి నుంచి వేయడం, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా డెవలప్ అవుద్ది, ఎప్పటికవుతుంది? ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లే అయినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల దాకా వెళ్ళకపోయినా 1,00,000 కోట్ల వరకు ఖర్చు మౌలిక వసతులకే 1,00,000 కోట్లు అని అనుకుంటే అంత ఎక్కడి నుంచి తెస్తారు, ఏంటి, ఎట్లా డెవలప్ అవుతుందని పలు ప్రశ్నలు మీ వైపు చూస్తున్నాయి. సమాధానం ఏంటి? మేడం ఆ రోజు అమరావతిలో భూములు సేకరిస్తున్నప్పుడు మీకింత భూములు ఎక్కడి నుండి వస్తుంది, మీకు ఏ రైతు ఇస్తాడు అని అడిగినటువంటి వాళ్ళే ఈరోజు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. రైతులే స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని పనులు శరవేగంగా జరుగుతూ ఉంది. కొందరు ఎక్కడే ఎలహంకాలో కూర్చొనేసి ఏదో 15 రోజులకు వచ్చి పంచాంగ శ్రవణం చేసినట్టు ఒక పేపర్లు రాసుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోవటం, మళ్ళీ ఎలహంకాకి వెళ్ళిపోవటం, మళ్ళీ 15 రోజులకు రావటం, మళ్ళీ తిట్టడం, మళ్ళీ పోవటం. ఈ కార్యక్రమంలోకి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజధాని పనులు ఏం కనిపిస్తుంది? నువ్వు బెంగళూరులో కూర్చుంటావు, ఎప్పుడో ఒకప్పుడు వస్తావు,
15 రోజులకు నెలకు వస్తావు, తిడతావు మమ్మల్ని. మేము ఈ తిట్లన్నీ ఏడబట్టించుకునేది మేడం. మాకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ వీటి పర్యవేక్షణ మా ముఖ్య ప్రధానమైన లక్ష్యం. నువ్వు 15 రోజులకు వచ్చేది, తిట్టేది, ఇవన్నీ మేము లీస్ట్ బాధ అబౌట్ జగన్. ఎందుకంటే మేము ఆయన పెద్ద పట్టించుకోవటంలే. ఎందుకంటే నేను కూర్చొని చెప్తున్నాడు 1 గంట 26 నిమిషాలు ప్రెస్ మీట్ ఆయన మాట్లాడేది నిన్న. 1 గంట 26 నిమిషాలు పలు ప్రశ్నలు లేవలెత్తాడు, పలు డౌట్లు వచ్చింది, పలు డౌట్లు లేవలెత్తాడు. నేను అడిగేది ఏంటంటే, నువ్వు మీడియా మీట్లో కూర్చొని నువ్వు నీకు కావాల్సిన మీడియా చర్చించుకుంటే సరిపోతుందా? నీకు ఆన్సర్ దొరుకుతుంది అక్కడ? నీకేం ఆన్సర్ కావాలో, నీకు ఏ డౌట్స్ క్లారిఫై కావాలో కమ్ టు ద అసెంబ్లీ రా. నీ 11 మందిని తీసుకొని మేము అక్కడ నీకు ఏ డౌట్ ఉన్నా వీ విల్ క్లారిఫై, వీఆర్ రెడీ. పార్లమెంట్ లో ఏమో వాకౌట్, ఆంధ్రప్రదేశ్ లో నాకౌట్. నీకు 2 లక్షల కోట్లు యాడ్ నుండి వస్తుంది, 4 లక్షల కోట్లు యాడ్ నుండి వస్తుంది, ఎట్లా వస్తుంది? నువ్వు రాప్పా. ప్రసాద్ గారు క్లియర్ గా మేడం వినండి. మేడం ఒక నిమిషం వినండి. లేదంటే పిచ్చి పిచ్చిగా సలహాలు ఇస్తాడు. మాకేంది నువ్వు ప్లాన్ బి ఇచ్చేది? నువ్వేమన్నా ప్లాన్ రా? ఎవరే నువ్వు మాకు సలహా ఇచ్చేదానికి? నువ్వు ప్రజలు రిజెక్ట్ అయిన వ్యక్తి. నువ్వు యు ఆర్ రిజెక్టెడ్ పీపుల్. మా వి గాన్ అంట, అదే మచిలీపట్నం నుంచి మా తీసుకోవాలంట, విజయవాడ గుంటూరు నుండి జీ తీసుకుంటా. ఓరే నాయన, ఎక్కడ దొరికావు స్వామి? ఇంత మేధావి ఇక్కడ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? మా నెత్తినోరు కుట్టుకుని ఇంత అపర మేధావి ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? భారతదేశం ప్రపంచ దేశాలు ఎతుకుతుంది. ఊరి నాయన, ఇంత మేధావి ఎక్కడున్నాడు? ఇంకొక ఐడియా కూడా చేయొచ్చు కదా మేడం. వి ఓన్ చి అని పెడితే ఇంకా బాగుంటుంది. విశాఖపట్నంలోంచి వి, ఒంగోలులోంచి ఆన్, చిత్తూరు నుండి చి, ఈ 3 కలిపి రాష్ట్రమంతా రాజధాని అయిపోతుంది కదా. విశాఖపట్నము, ఒంగోలు, చిత్తూరు, వి ఓన్ చి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు రావేమో సార్కి అప్పుడప్పుడు. అవినీతి జరిగిందంటావు. నువ్వు 5 ఏళ్ళు తమరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏదైనా నిరూపించవచ్చు కదా. ఏం చేశారు? కాకుండా ఇంకొక మాట అంటాడే, రాజధాని అంటే ఏంది? 5 బిల్డింగ్లు కడితే రాజధాని దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తారంట. అదేదో 5 ఏళ్లలో 5 బిల్డింగ్లు కట్టాడు, పారేస్తుంటే ఒక పని అయిపోయింటుంది కదా. అడిగేది సింపుల్ గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తమరు ఒక వీధి స్థాయి నాయకుడు లాగా మాట్లాడకూడదు అంట నేను. దెర్ ఇస్ నో వర్డ్ లైక్ క్యాపిటల్ అంటారు. అసలు క్యాపిటలే లేదయ్యా రాజ్యాంగంలో. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటాక అదేనయ్యా రాజధాని. ఇంకా ఆయన బాత్రూంలో ఉంటే బాత్రూమ్ రాజధాని, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ రాజధాని అంట. ఏం మాట్లాడతారు మీరు? నాకైతే నవ్వు వస్తుంది ఆయన మాటలు. నువ్వు రాజధాని ఇస్తామన్నటువంటి విశాఖపట్నం ప్రజలే నిన్ను మెచ్చలేదు. మరి రాజధాని ఎందుకు? ప్రజా సమస్యలు 1,00,000 ఉన్నాయి. నువ్వు అడగాల్సినటువంటి ప్రశ్నలు 1,00,000 ఉన్నాయి. అసెంబ్లీకి వచ్చి అడుగు, ప్రశ్నించు, నిలదీయి. గవర్నమెంట్ అంటే నిరంతర ప్రక్రియ. ప్రసాద్ గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నారు. తీర్మానం అని చెప్పి అమరావతి అని చెప్పి ఈ తీర్మానం దీంట్లో ఎంగేజ్ చేస్తున్నారు. కానీ అమరావతికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని ఫెసిలిటీస్ ఇప్పటి వరకు కల్పించారు, ఇంకెంత ఖర్చు అవ్వాల్సింది ఉంది, ఎన్ని గ్రామాల నుంచి తీసుకున్నాము, ఇంకెంత అవసరమైంది ఉంది, ఎన్నేళ్లు పడుతుంది, ఈ లైన్ లో అసలు చర్చ జరగట్లేదు. ఓన్లీ అమరావతి రాజధానా కాదా ఆ తీర్మానం వచ్చేసి ఇంకెవరు ఇది కాన్సెప్ట్ లో జరుగుతోంది అనేది నిన్న మాట్లాడారు. మేడం ఒక విషయం చెప్తాను. రాజధాని అనేది ఒకే పాయింట్ లో కేంద్రీకృతం అయ్యి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రాజధాని పేరు పెట్టుకున్నాం. ఆ గ్రామాలని ఇప్పుడు వాస్తవానికి వెలగపూడిలో రాష్ట్ర సచివాలయము, అదే విధంగా అసెంబ్లీ, ఆ చుట్టుపక్కలనే హైకోర్టు ఉంది. 3 ఒకే ప్రాంతంలో చుట్టుపక్కల దగ్గర ఉన్నాయి. అదే కాకుండా చుట్టుపక్కల 29 గ్రామాలతో పాటు మిగతా గ్రామాల్లో కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ విలేజెస్ కలిపి మనం అమరావతి అని పేరు పెట్టుకున్నాము. మన రాజధానికి అమరావతి అని పేరు పెట్టి ఇది దేవతల రాజధాని అని చెప్పేసి మనం ముద్రిస్తున్నాం. ఇది దేవతలు ఉండే రాజధాని అనేసి. కానీ నీ ఛానల్లో నువ్వేం చెప్పుకున్నావు? వేశ్యల రాజధాని అని చెప్పించుకున్నావు. ఎంత దుర్మార్గంగా ఉంటావా? విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు 60 కిలోమీటర్లు, ఇటు 60 కిలోమీటర్లు అన్ని కూడా రాజధాని పరిధిలోకి వస్తుంది. మేడం వస్తుంది. రాజధాని అనేది ఒక పాయింట్ కేంద్రీకృతమై ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ రాజధాని, రాజధాని విజయవాడ.
మీకు ప్రసాద్ తెలుసో లేదో మేడం, ఒక నిమిషం మేడం. ఎంత ఖర్చు మేడం పెట్టబోతున్నారు? వినండి మేడం, చెప్తున్నారు. వినండి. ఊరికే కాదు, ఆహా, విజయవాడ ప్రసాద్ గారు, నేను సెంట్రల్ స్ట్రైట్ పాయింట్ నుండి క్వశ్చన్ అడిగాను ప్రసాద్ సార్. చెప్పండి. నేను స్ట్రైట్ చెప్పండి. క్వశ్చన్ అడిగాను. ఇప్పటి వరకు అడగండి. రాజధాని పేరు మీద గత 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అయింది, ఇంకా మనకి ఎంత మేడం, కావాలి? 9,000 ఎందుకంటే కోట్లు. ఒక్క రాజధాని కట్టడమే ఏపీ ముందున్న సవాల్ కాదు. పథకాలు కావాలి, అభివృద్ధి కావాలి, కొన్ని ప్రైవేట్, నాట్ ఓన్లీ అమరావతి ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం అన్నప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఎత్తుకున్నా కూడా ఈవెన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా కూడా ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టుకోవాలి, సంక్షేమ పథకాలు వెళ్ళాలి, ఇంకా కట్టడాలు కట్టాలి, కాలేజెస్కి వెళ్ళాలి, వీటన్నింటి ఖర్చులు పోను. అమరావతికి ఇంత, మన బడ్జెట్ ఎంత, మనం ఎట్లా ముందుకు పోతున్నాం అనే చర్చ జరగట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్న సో ఇవన్నీ పక్కకు పోవడానికి ఈ విధమైనటువంటిది ఒకటి ముందేశారు. మీరు వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ ఆఫ్ డెవలప్ చేస్తే దీన్ని మళ్ళీ అమరావతిని వాళ్ళు టచ్ తీర్మానం అవసరం లేదు, వాళ్ళు టచ్ చేసే అవకాశం కూడా ఉండదు కదా వాళ్ళకి. మేడం ఇప్పుడు మీరు అడిగిన మాట నాకు అర్థమవుతుంది. నన్నే కదా మేడం అడిగింది మీరు? మిమ్మల్ని ప్రసాద్ గారు, మిమ్మల్ని. మేడం 2 లక్షల కోట్లు అనేది ఒక వారంలోనో ఒక రోజులోనో ఖర్చు పెట్టే కార్యక్రమం కాదు. 5 years జరిగేటువంటి ప్రక్రియ, ఒకే రోజు ఖర్చు 5 years లో ఇది పాసిబుల్ అవ్వదు అని గత 5 ఏళ్ళు ఉన్నారు మేడం. వీ విల్ మేక్ ఇట్ పాసిబుల్. చూడండి ఎందుకు ఇప్పుడు సిఆర్డిఏ బిల్డింగ్ ఇదేం కడతారా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఈ రోజు 7-8 అంతస్తులు సిఆర్డిఏ బిల్డింగ్ వచ్చి ఒకసారి చూడండి మేడం. ఓకే, 1,00,000 కోట్లు పెట్టగలమా సార్? ప్రసాద్ సార్, 1,00,000 కోట్లు పెట్టగలమా? అప్పులు తెచ్చి 1,00,000 కోట్లు యాడ్ నుంచి పెడతారనే క్వశ్చన్ కదా, అప్పులు తెచ్చి 2,00,000 కోట్లు పెట్టాలనే క్వశ్చన్ అడగట్లేదు. అది మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు మీరు. ఒక్క నిమిషం, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయితే 2,00,000 కోట్లు అప్పులు ఎందుకు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు మాట్లాడారు. వినండి మేడం, సత్యమూర్తి గారు మీ వాయిస్ తీసుకుంటే, సత్యమూర్తి గారు మేడం మేడం 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ ఒక వ్యక్తి కోసం కట్టుకున్నప్పుడు ఇచ్చేయండి జగన్ గారికి, అది వ్యక్తి కోసం కడితే సొల్లు అవి పొద్దున్నే. అరే డిబేట్ జగన్ నడుస్తుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు? జగన్ గారు కట్టుకుంటే జగన్ గారికి ఇచ్చేయండి. ఎలా వాడుకోవాలో తెలియకపోతే తలకాయ తీసుకెళ్లి రుషికొండ పెట్టుకోండి. ప్రభుత్వ బిల్డింగ్ ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే రిచికొండ తగలబెట్టుకొని తలకాయ తీసుకెళ్ళి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఎలహంకాలో ఉంటాడు, చేత అయినోడు. అదే జూబ్లీహిల్స్ కొంపలోనో కరకట్ట కొంపలోనో పడుకుంటున్నాడని నేను కూడా మాట్లాడొచ్చు కదా. అడిగిన దానికి సమాధానం అమరావతి అంటే ఎంత, ఎన్ని గ్రామాలు, దాంట్లో గుంటూరు ఉందా, విజయవాడ ఉందా, తాడేపల్లి ఉందా? అమరావతికి ఎన్ని లక్షల అవకాశం ఉంటుంది ప్లీజ్, దయచేసి. ప్రసాద్ గారు కుదరదు కాదు, ఎలహంక లేదంటే ఈల కొంప, ఆల కొంప, ఇలా బొందల కొంప, ఇలా కరకట్టలో ఉన్నాయి సత్యమూర్తి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఎవరు ప్లీజ్ చర్చ తిట్టుకోవడానికి కాదు, దయచేసి వెంకటరెడ్డి గారు తిట్టుకోవడానికి కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయట్లేదు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. ప్రసాద్ గారు సత్యమూర్తి గారు నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. వినిపిస్తోంది, చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అమ్మా, వీళ్ళది ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి కొట్టుకోవచ్చు కావాలంటే, లేదు ఇది మనం మీరు ఒక మంచి అంశం మీద చర్చ పెట్టారు, దాన్ని ఒక చక్కటి దానిలో తీసుకెళ్ళాలి, కానీ ఈ రకంగా అరుచుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి నేను రెడ్డి గారికి చెబుతున్నాను. ఆ రకంగా ఆయన ఒక్కసారి ఎప్పుడైతే ఆయన జగన్ గారి బిల్డింగ్ గురించి మాట్లాడారో అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. సత్యమూర్తి గారు వెంకటరెడ్డి గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు. సత్యమూర్తి గారు రాజధాని అంటే ఎన్ని గ్రామాలు, రాజధానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు, చెప్తాను సార్. చెప్పండి. మీరు మాట్లాడ ఆపుతారా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు మధ్యలో రాకూడదు, అలాగా అది మర్యాద కాదు. ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు నువ్వు చెప్పండి, స్టార్ట్ చేయండి. మళ్ళీ ఈ పురాణం ఇప్పుడు రాజధాని ఎంత ఏరియా ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ ఎంత, అవుటర్ రింగ్ రోడ్ ఎంత అనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని
ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. ఇది మీరు చదువుకోకుండా మీరు అదే రాజధాని ఎంత దానిలో మీరు చెప్పిన సత్యమూర్తి ఘనత సార్, ఉంది. అందరం ఏలూరు తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటాం కదా, విస్తరించింది. మీ వర్షం చెప్పండి. ఇప్పుడు గత 5 ఏళ్ళు ఇప్పుడు మీరు కలిసి మీరు ఉన్నారు, మేడం, మధ్యలో లేరు, ఇప్పుడు కలిసి ఉన్నారు. ఎంత కాదు. సో అప్పుడు పని జరగలేదు అని మీ మీద కృష్ణా నది లోతు ఎంత కాదు మేడం, అది కాదు. రాజధాని లోతు ఎంత, ఇప్పుడు నేను కృష్ణా నది లోతు ఎంత, అప్పుడు అడుగుతున్నావా? ఆకాశం నుంచి ప్రసాద్ సార్, రైతులు ప్రసాద్ సార్, లోతు ప్రసాద్ సార్, మాట్లాడిస్తారు అప్పుడు కదా అడగట్లేదు. అసలు. ప్రసాద్ గారు అప్పుడు కాదు, అడగట్లేదు. కాదు మేడం, నేను ఆ నేను కృష్ణా నది మాట్లాడాలా లోతు వద్దా ఎంత చెప్పండి. అవే అడుగుతామా, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి అదే మేడం, అడుగుతున్నారు. నేను మాట్లాడాలా వద్దా? మీరు మీరే మీరే మాట్లాడాలి. సత్యమూర్తి గారు, చెప్పండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. సత్యమూర్తి గారు, మీ దృష్టిలో ఉన్న ఇప్పుడు అమరావతికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు పనులైనాయి, కేంద్రం నుంచి ఎంత సపోర్ట్ వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరే కీలకం. అవును మేడం, మేము కేంద్రం నుంచి పూర్తిగా మద్దతు తెలుపుతూ వచ్చాము. ప్లస్ నిధులు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ పనులు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది పనులు జరుగుతున్నాయా లేదా అన్నది. ఇప్పుడు వచ్చిన డబ్బంతా అప్పే అంటున్నారు, మళ్ళీ కట్టాలంటే మేడం ఎవరు అంటున్నారు? మామూలుగా ఏపీకి వచ్చేటువంటివి, ఎందుకంటే మొన్న ఈవెన్ బడ్జెట్లో వచ్చినటువంటి వాటికి సంబంధించి ఏపీ అండ్ బీహార్ లెక్కల్లో కనుక చూస్తే మధ్యలో రికమెండేషన్స్ అయినది, అంటే రికమెండ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఆ తర్వాత ముందు సంపాదించిన తర్వాత కట్టుకోవాలి. అవును మేడం, ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అది 2037 తర్వాత. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అప్పు లేకుండా లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి ఆయన ఎవరో గుండు బాస్ చెప్పినట్టు చెట్లకు కాస్తాయా మేడం? గుండు బాస్ అని కాదు కానీ కాదు మీరు చెప్పండి. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఇప్పుడు అప్పు చేయాలి? అలా కాదు, మీరు ఏపీకి సపోర్ట్ చేయాలి, మీరు నిధులు ఇవ్వాలి. అవునండి, ఇప్పుడు ఆ నిధులు- కేంద్రంలో ఉన్న చెట్లకు గాయాలి. వినండి, కేంద్రం హామీ ఉండి కొన్ని సంవత్సరాల నుంచి నిధులు ఇప్పిస్తుంది. ఏది అప్పు అది ఎక్కడైనా జరిగేటువంటి ప్రాసెస్ అది. అదే కానీ అప్పు చేశారు. కేంద్రం నిధులు ఇస్తుందా, కేంద్రం అప్పులు ఇప్పిస్తుందా సార్? సార్ సార్, నాకంటే అప్పు గురించి వయసులో చాలా మాట్లాడే పెద్దోళ్ళు. హక్కు, అప్పుల గురించి తప్పుల గురించి మాట్లాడే హక్కు అడిగిన వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి కాదు, ఇది నిధులు పద్ధతి కాదు. ఇస్తుందా, అప్పులు ఇస్తుందా అంటే అప్పుల గురించి మాట్లాడే హక్కు లేదంటారంటే ఒక్క నిమిషం ఆగండి. అడిగిన మీరు ప్రశ్నకు మీరు సమాధానం మీరు అసలు చెప్పండి. మధ్యలో రాకండి. సత్యమూర్తి గారు, మీకు అసలు అవగాహన లేదు, మీరు మధ్యలో మీకు రాకండి. బాగా ఉంది కదా అవగాహన. మీరు చెప్పండి, నిధులు ఇప్పిస్తుందా కేంద్రం, అప్పులు వెంకటరెడ్డి గారు. ఇప్పిస్తుందా? రెండు ఇస్తుంది. ఎంత ఇప్పించారు నిధులు? మీరు- ఎక్కడి నుంచి ఇప్పించారు? మీరు- అప్పులైతే ఎక్కడి నుంచి ఇప్పించారు? ఎంత ఇప్పించారు? ఒక్క నిమిషం ఇప్పుడు ఇలా- వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి. ఇలా నోరేసుకు మాడబట్టే మీకు అన్ని సీట్లు ఇచ్చారు అక్కడ. మీకు ఇచ్చారు ఒకప్పుడు, మన గుండు సున్నా, అదే మన గుండు ఏమన్నా సున్నా. మీకు ఇప్పుడు- పొత్తు లేకపోతే ఒక సీట్ మీ మొహానికి గెలవదు. మళ్ళీ ఎందుకు మీరు నా చేత పొద్దు పొద్దున తెచ్చుకుంటారు? ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు నిన్న మీరేం పర్వాలేదు సార్, మాకేం పర్వాలేదు. మీకు సిగ్గేమైనా ఉందా? మోడీ అమ్మనబూతులు తింటే మీకు సిగ్గులేదు. ఇంకేంది మీరు మాట్లాడేది? మోడీ అమ్మనబూతులు తింటే అమిత్ షా మీద రాలేస్తేనే సిగ్గులా కూడా పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ ఎందుకు నాతో వాదిస్తారు? అడిగిన ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. వెంకటరెడ్డి గారు ఎవరి టైం మాట్లాడండి. సత్యమూర్తి సార్, ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ టు పాయింట్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాని గురించి లెక్క చెప్పండి. ఇప్పుడు రాజకీయ విమర్శలు, మీకు ఒక్క సీట్లు రాలేదు, మీకు 11 వచ్చాయి, వాళ్ళు పొత్తు లేకపోతే మీరు అసలు ఎక్కడా అని ఇలాంటి మాటలు ఎందుకు? ఇప్పుడు సిగ్గు లేదా ఇలాంటి ఏం మాటలు మేడం? అసలు మాట్లాడే మర్యాద ఉంది ఆయనకి అసలు? మరి ఏం మాట్లాడాలి? మాట్లాడదు. మీరు నిధులు ఇచ్చారా? ఇస్తే కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది? లేదా వెంకటరెడ్డి గారు అప్పులు ఆ ఇచ్చారా? క్వశ్చన్ అడిగారు. మధ్యలో రాకండి. సమాధానం ఏమన్నా చెప్పకపోతే ఏం చెప్తారు. చేస్తారు? సత్యమూర్తి చెప్పారు సార్, మేడం. సత్యమూర్తి ఇప్పుడు సార్, మీ దగ్గర కేంద్రం డేటా నుంచి- ఉంటే కేంద్రం నుంచి- ఎంత సాయం అమరావతి కేంద్రం పేరు మీద నుంచి చేసిందో నిధులు చెప్పండి. కేంద్రం సత్యమూర్తి నుంచి సార్, నిధులు వస్తాయి, విధులు వస్తాయి మేడం. ఇప్పుడు వస్తాయా? మీరు అన్నారు. ఖచ్చితంగా వస్తున్నాయి వస్తున్నాయి. వస్తాయి. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు నిన్న మేడం ఒక విషయం, అసలు విషయం, మీరు నిన్న జరిగినటువంటి యొక్క అమరావతి బిల్లు పాస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అవును. ఇవన్నీ వస్తున్నాయి. ముందుగా నేను ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపాలి మేడం. ఎందుకంటే ఫిబ్రవరి 18వ తేదీ 2018లో ఇదే ఒక ప్రత్యేకమైన రాష్ట్ర బిల్లు పెట్టినప్పుడు పెప్పర్ స్ప్రేలు గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి నిన్న చక్కటి సుహృద్భావ వాతావరణంలో మూజువాణి ఓటుతో ఆమోదం జరిగింది మేడం బిల్లుకి. ఏదైతే వైసీపీ నాయకులు వాకౌట్ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా ప్రభుత్వాన్ని కూడా మద్దతు ఇస్తూ, బిల్లుకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అన్ని పార్టీలు కూడా మీరు చూశారు నిన్న టీవీలో. కాబట్టి ఇప్పుడు వైసీపీ చేసినటువంటి పని వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు మేడం అనేదో ఇప్పుడు మాట్లాడుతున్నారు. సత్యమూర్తి సార్ అంటే నేను చాలా స్మూత్ గానే క్వశ్చన్స్ అనేవి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు విభజన టైంలో ఉన్నటువంటి సభకు మన రాష్ట్రానికి సంబంధించి ఒక తీర్మానం ఆమోదింపజేసుకునేటువంటి వాటికి సంబంధించి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సుహృద్భావ వాతావరణమే ఉంటుంది, ఉండాలి కూడా.
అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయారు, నచ్చిన వాళ్ళు ఓటేశారు, ఇదే ఉంటుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి 2 రాష్ట్రాలు అవుతున్నాయి, ఒకటి విభజించబడుతోంది. విభజించే టైంలో ఉండేటువంటి ఆ వాడి వేడికి ఇప్పుడు తీర్మానం ఆమోదింపజేసుకునే వాటికి మనం ఈ రెండింటిని ఒకే విధంగా చూడకూడదు అని నా ఒపీనియన్. అదే నేను చెప్పింది ఒక చక్కటి వాతావరణాన్ని చాలా రోజుల తర్వాత పార్లమెంట్లో చూసామని చెప్పడం కోసం. సరే, మీకు అది ఏదైనా కూడా ఇవాళ మీకు ఇవాళ చట్టబద్ధత లేదని అన్నారు కదా వైసీపీ నాయకులు, అంతకుముందు అనలేదా? చట్టబద్ధత లేదు అనలేదా? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత ఉంది అని చెప్పి మీరు ఇందాక ప్రశ్న వేశారు కదా, ఏ రకంగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అంటే చట్టబద్ధతను తీసుకొచ్చారు. ఇది మనం చూడాలి. ఇది ఎంత ఏరియా ఉంది, ఎన్ని రూపాయలు ఇచ్చారు, ఈ రూపాయి ఎక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ అమరావతి అనగానే వాళ్ళు జరపడానికైనా వీళ్ళు ఇదే కావాలనడానికైనా మెయిన్ వచ్చేసి రాష్ట్రానికి ఉన్న ఫైనాన్షియల్ స్టేటసే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి అంటే ఊరికే అయిపోసారు, దానికి పెట్టాలి. అది ప్రభుత్వం పెడుతుందా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తుందా, లేదంటే కేంద్రం పెద్ద ఎత్తున భుజాల మీద వేసుకొని అమరావతి కట్టించిస్తుందా, ముందు వీళ్ళు కడితే తర్వాత క్లెయిమ్ చేస్తుందా, ఏదేమైనా కూడా డబ్బు చుట్టే, నిధుల చుట్టే వ్యవహారం అంతా. ఇప్పుడు నిధుల సేకరణ కోసమే రకరకాల ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మనందరం కూడా ఒక విశ్వాసంతో, ప్రజలందరూ కూడా, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అంత పెద్ద మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎందుకు వచ్చారు మేడం? అమరావతిని అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక అందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అనేక అంశాలతో నిలబెట్టుకోవాలి వాళ్ళకి అంత సాయం ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మీరు అది జరుగుతుంటే మీరు ఈ రూపాయి ఏంటి, ఈ పాప ఏంటంటే అది కరెక్ట్ కాదు మేడం. అన్ని ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. మీరు అందుకే వాస్తవం చూడండి, అక్కడికి వచ్చి వాస్తవం చూడండి ఏ రకంగా బిల్డింగ్. సత్యమూర్తి సార్, ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే మొదటి అంటే విభజన జరిగి రాష్ట్రం అవతరించిన మొదటి 5 ఏళ్లలో అనుకున్నంత రీచ్ అవ్వకపోవడం వల్ల మీతో ఉన్నటువంటి మీ పొత్తు భాగస్వామే సరిగా ఏమి ఇవ్వలేదు, మేము ఏదో ఇస్తారనుకున్నాం, ఇంత ఇబ్బంది పెట్టారు అన్న దాంతో మళ్ళీ పక్కకు జరిగారు, మళ్ళీ ఇప్పుడు కలిశారు. ఇక్కడ ఏంటంటే అసలు వాడివేడిగా ఇవ్వాల్సింది కానీ ఏదన్నా ఈవెన్ ప్రత్యేక హోదాకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మొదటి 5 సంవత్సరాలు ఆ వేడి ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఉమ్మడిగా ఉన్న హైదరాబాద్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. ఇప్పటికీ స్టిల్ విభజన నాటి హామీలకు సంబంధించి ఏపీకి రావాల్సిన నిధులు ఇంకెప్పుడు కడతారు, ఇంకెప్పుడు ఇస్తారు? మొదటి 5 ఏళ్లలో ఇవ్వాల్సినన్ని కూడా కేంద్రానికి రాలే. లేదంటే వాళ్ళు టీడీపీ దోషులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. వాళ్ళు పూర్తిగా కట్టకపోవడం వల్ల మేము మారుస్తున్నామని చెప్పేటువంటి అవకాశం ఇటు వైసీపీకి కూడా వచ్చేది కాదు. మీరు ఇవ్వాల్సినంత సహకారం మీరు ఇవ్వలేదని ఇక్కడ మీ పైన విమర్శ. ఇప్పుడు మీరు కూటమిలనే ఉండొచ్చు, కానీ కేంద్రం పైన ఆ విమర్శ వస్తుంది కదా. ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ కూడా చెప్పింది కేంద్రం నుంచి మాకు నిధులు వచ్చినాయని. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం చెబుతుంది రెగ్యులర్గా. మీకు ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థవంతంగా నిధుల్ని తీసుకుంటున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి మేడం, అసలు దీనికి కృషి చేసినటువంటి మనం వెంకయ్యనాయుడు గారిని మనం మర్చిపోకూడదు మేడం. ఎందుకంటే మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా వెంకయ్యనాయుడు గారు అమిత్ షా గారికి ఫోన్ చేసి మనం చూసాం పేపర్లో వార్తలు కూడా. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం మర్చిపోకూడదు మేడం. సత్యమూర్తి సార్, ఒకటి ఏపీలో బీజేపీ లక్ ఏంటంటే అటు కూటమి వాళ్ళు ఎవరు ఏం గట్టిగా అనడానికి ఉండదు, ఇటు వైసీపీ వాళ్ళు కూడా గతంలో మిమ్మల్ని గట్టిగా అన్నది లేదు. అధికారంలో గతంలో లేకపోయినా ఇప్పుడు ఉన్నా కూడా బీజేపీని మాత్రం ఎవరనే టచ్ చేయరు, అంత ధైర్యం చేయరు, ఎందుకంటే కేంద్రంలో ఉన్నారనే. ఇప్పుడు అలా కాదండి, మీరు చెప్పేది కరెక్ట్ కాదని ఎందుకంటానంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఉట్టి మాటలు మేడం. ఇప్పుడు విమర్శలు అనేవి ఉంటాయి, రాజకీయ పార్టీలు విమర్శలు లేకుండా ఉండదు, విమర్శలు ఉంటాయి కాబట్టి అది మనం పక్కకి పెడదాం మేడం. సత్యమూర్తి సార్, మళ్ళీ 2 రౌండ్లో మీ వాయిస్ తీసుకుంటాను. కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి కృష్ణాంజనేయులు గారు. ఏమండి, హెచ్ఎంటీవీ డిబేట్స్ అంటే ఏ డిబేట్స్ కూడా నేను కంటిన్యూగా ఫాలో అవుతా. ఒక డిబేట్ ఎవరు అనాలిసిస్, ఎవరికి సంబంధించినటువంటి వెర్షన్ వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటే ఒక సిస్టమేటిక్ గా జరిగిద్ది అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్యానల్ మెంబర్స్ వాళ్ళ యొక్క వెర్షన్ చెప్పేటప్పుడు ఏమైనా అభ్యంతరాలు అంటే మీరు కూడా ఎన్నైనా క్వశ్చన్స్ వేయచ్చు, అడుగుతారు కూడా. అలాగని అక్కడ స్టూడియోలో కూర్చొని నాకు సమాధానం కావాలి అనేటువంటి విధంగా ఆయన వెర్షన్ ఆయన చెప్పిన తర్వాత వెంకటరెడ్డి గారు ఆ విధంగా రన్నింగ్ కామెంటరీ చెప్పడం అనేటువంటిది కరెక్టా కాదని మీరు ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి, ఇక్కడ డిబేట్ కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు నిన్న పార్లమెంట్ లో
రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి సవరణ జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మేరకు. ఉమ్, లోక్సభలో జరిగినటువంటి ఈ బిల్లు పాస్ అయింది. ఈ రోజున రాజ్యసభలో ఆ బిల్లులో ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు ఎందుకంటే వెంకటరెడ్డి గారికి సమాధానం ఆ బిల్లులో ఉంది, అందుకని నేను ఆ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. కావాలి అని అడుగుతున్నాడు కదా. 2 ప్రధానమైనటువంటి అంశాలు ఆ బిల్లులో ఉంది. ఏంటి అది? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 2లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 10 ఏళ్ల పాటు 2014 నుంచి 24 వరకు హైదరాబాద్ అనేటువంటిది 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఉమ్, అదేవిధంగా 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది అని విభజన చట్టంలో. ఉమ్, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మనము ఆ విభజన చట్టాన్ని సవరణ చేసుకొని దాంట్లో మేము ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అమరావతి అనేటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకున్నది అని ఆ విభజన చట్టంలో సెక్షన్ 5 క్లాజ్ 2లో చేర్చుకోవటం అనేటువంటిది జరిగింది. దాన్ని సవరణ చేసి, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఆ అమరావతి ఎక్కడుంది అని అంటే, అమరావతి అనేటువంటిది సిఆర్డిఏ అనేటువంటి దాని పరిధిలో ఉంది అని ఆ విభజన చట్టంలో సవరణ చేసినప్పుడు పేర్కొన్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి అంశం. ఆ సిఆర్డిఏ పరిధి ఏమిటి అని అంటే, ఈయన అడిగినట్టుగా విజయవాడ, గుంటూరు 4 కార్పొరేషన్లు, అదే విధంగా 9 మున్సిపాలిటీలు, 58 మండలాలు, 1006 గ్రామాలు. ఈ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటిది ఈ సిఆర్డిఏ పరిధిలో ఉంటుంది అని విభజన చట్టాన్ని సవరణ చేసి ఈ రోజున మనం రాసుకున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఆయన అడిగింది ఏంటి అని అంటే, ఆయన ప్లాన్ బి అని చెప్పారు. ఆయన ప్లాన్ బి ఏంటి? ఆల్రెడీ విజయవాడ, గుంటూరు వీరి సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఏర్పడినటువంటి నేపథ్యంలో అదనంగా మచిలీపట్నాన్ని చేర్చండి అని అడిగాడు. ఇది ఒక అంశం. అది అదనంగా చేర్చండి అని అడుగుంటే ఒక అర్థం ఉండేది. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు వెంకటరెడ్డి గారి కంటే అవగాహన లేకపోతే ఏదైనా మాట్లాడొచ్చు, పొరపాటున నేను కూడా అవగాహన లేకపోతే ఏదైనా మాట్లాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ ఈ సిఆర్డిఏ పరిధిలో అమరావతి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అదనంగా మచిలీపట్నాన్ని ఏర్పాటు చేయండి అని అంటే ఎస్, క్లారిటీగా మాట్లాడుతున్నారు అనే దానికి ఒక అర్థం ఉంది. ఈ రెండో అంశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ లేకపోతే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఎలా? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? నేను ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ మేము వస్తే మళ్ళీ అవసరమైతే మళ్ళీ మేము తీర్మానం చేయొచ్చు, మేము మార్చొచ్చు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా ప్రెస్ మీట్ పెట్టాడు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లోక్సభలో మిథున్ రెడ్డి ఏం చెప్పాడు? మిథున్ రెడ్డి ఏమంటాడు? మేము అమరావతిని ఆమోదిస్తున్నాం అని చెప్పి రైతులకు సంబంధించినటువంటి సమస్యను ప్రస్తావన చేసి, వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ధర్మాన ప్రసాద్ రావు ఒక మాట్లాడతాడు, సిదిరి అప్పలరాజు ఇంకోటి మాట్లాడతారు. ఇవన్నీ ఇప్పుడు ఈ 3 రాజధానులు అనేటువంటి అంశము, ఇప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని అంటే 3 చోట్ల రాజధానులు ఉండాలని ఆ రోజున ఒక థీరీ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఆ థీరీని వద్దు అని పక్కన పెట్టేసినట్టేనా? ఇప్పుడు 3 ఊళ్ళు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇప్పుడు ఈ రోజున. అంటే ఒక రాజధాని విషయంలోనే ఈ క్లారిటీ లేకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నది? రెండో అంశం ఏంటంటే, అసలు ఇప్పుడు ఎందుకు తీర్మానం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు కాకపోతే ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ అది 10 ఏళ్లకు సంబంధించినటువంటి అంశం. ఉమ్మడి రాజధాని హైదరాబాదు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని, ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని హైదరాబాద్. ఇప్పుడు ఆడ ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ 2015 నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు 2024 జూన్ 2వ తేదీ తర్వాత మనము ప్రకటించుకోవాలి, మన విభజన చట్టంలో పేర్కొనాలి. ఇది ఈ ప్రభుత్వానికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా హైకోర్టు చెప్పింది. ఆ రోజున 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు చెయ్యాలి అని రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఆ రోజున అసెంబ్లీలో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ కోర్టు మొట్టికాయలేసింది. అయ్యా, నీ అసెంబ్లీకి ఆ విధమైన అధికారం లేదు, నువ్వు ఈయన కావాలి అనుకుంటే
మీకు ప్రజాప్రభుత్వం మీరు గెలిచారు, లోక్సభకి వెళ్ళండి, వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్కి వెళ్ళి చట్ట సవరణ చెయ్యండి, చట్ట సవరణ చేసుకొని 3 కాదు 33 పెట్టుకోండి Okay. అని చెప్పింది. మీరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు 3 రాజధానులు కాదు, నువ్వు ఏది చేయలేక బొక్కపార్లో పడితే ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా రేపొద్దున వస్తే ఏదో చేస్తాను, రేపొద్దున వస్తే మేము మార్చొచ్చు. నువ్వు ఆల్రెడీ మార్చే ప్రయత్నం చేసావు కదా, బొక్కపార్లో పడ్డావు కదా, నీ కోర్టు మొట్టికాలేసింది కదా, నువ్వు ఆల్రెడీ చేయలేనటువంటి దాన్ని Okay. కృష్ణాంజనేయులు గారు. చెప్పండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీకు సమాధానం దొరికిందా? ఆయన మాట్లాడిన దాన్ని నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు. ఆయనకు నేను రన్నింగ్ కామెంటరీ ఆయనకు చేయలే. మళ్ళీ ఆయన ఎందుకు ఆవేశపడి పడాడు కానీ దాని గురించి వదిలేయండి, ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, సిఆర్డిఐ మొత్తం రాజధాని అని చెబుతున్నాడు. అంటే మేము మధ్యలో అడ్డుపడితే మీ అబద్ధాలని ట్రాక్ మొత్తం అనమాట జనాలు వినడానికి వినకుండా అడ్డుపడతాం కాబట్టి మీ అబద్ధాలని సిఆర్డిఐ మొత్తం రాజధానే. ఏ ఊరు అయిన మంది హెచ్ఎండిఏ మొత్తం రాజధానే. ఉడా అంటే మొత్తం రాజధాని అయిపోదా? ఉడాకి సిఆర్డిఏకి హెచ్ఎండిఏకి విఎంఆర్డిఏకి తేడా లేదా? రాజధాని అంటే చీరాల కూడా ఉంది, ఇప్పుడు సిఆర్డిఏలో ఏలూరు కూడా ఉంది. ఏలూరు రాజధానా రాష్ట్రానికి? చీరాల రాజధానా? ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? ఆల్రెడీ మరి మీరు విజయవాడకు సంబంధించి ఉంటే రాజధానిలో 50,000 మందికి కిలపట్టాలు ఎందుకు తీస్తారు? విజయవాడ రాజధానిలో ఉండుంటే విజయవాడ ప్రాంతంలో 50,000 మందికి తీసుకొని వచ్చి రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాలిస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు? అమరావతి రాజధాని 29 గ్రామాలు ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 7 గ్రామాల్లో ల్యాండ్ పూల్ చేస్తున్నారు. 29 + 7 36 గ్రామాలు. మళ్ళీ తర్వాత ఇంకో 43 గ్రామాలు చేయబోతున్నారు. మొత్తం 79 గ్రామాలు. దాంట్లో గుంటూరు లేదు, విజయవాడ లేదు, తెనాలి లేదు, మీరు చెప్పిన తాడేపల్లి కూడా లేదు. జగన్ గారు ఉన్న తాడేపల్లి కూడా రాజధానిలో లేదు. ఈరోజు మీరు తీసుకొచ్చిన రాజధానిలో ఆ బిల్లు పెట్టారంట. సో ఏం చూపించారు మీరు? మరి ఎందుకు తీశారు? మీరు అన్నట్టు మొత్తం మీరు అన్న సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని అనుకుంటే మళ్ళీ ఎందుకు భూములు సేకరిస్తున్నారు? ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయిగా. చీరాల కూడా రాజధానిగా, గుంటూరు కూడా రాజధాని, గుంటూరు ఆనుకుని ప్రభుత్వ భూములు ఉన్నాయిగా. హైవే అమ్మటి కూడా నాగార్జున యూనివర్సిటీ దాటినాక ఉన్నాయి. మరి అక్కడ కట్టాలి కదా బిల్డింగ్లు. కృష్ణాంజనేయులు ఒక్క నిమిషం సమాధానం చెప్తారు. కృష్ణాంజనేయులు గారు ఒక్కటండి, మీరు అందుకనే అసెంబ్లీ తీర్మానాన్ని ఆయన చదవమనండి. నిన్న లోక్సభలో జరిగినటువంటి సార్ చదవలేదు, మీరు చదివారు కదా సార్, చదివారు కదా. రాజధాని అంటే రాజధాని చీరాల రాజధాని అని విభజన చట్టంలో ఈ రోజున పేర్కొనడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఉంది మేడం ఈ రోజు. అందుకనే మీరు సిఆర్డి సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని అని ఈ రోజున స్పష్టంగా జరిగింది. భూములు మీరు అది కూడా సిఆర్డిఏలోనే ఉంది. భూ సమీకరణ అనేటువంటిది హైదరాబాద్ లో చేవల రాజధాని ఈ రోజు. ఒక్క నిమిషం వెంకట వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్. పరిధి అనేటువంటి హైదరాబాద్ అనేటువంటిది ఈ రోజు రాజధాని. మీకు తెలుసో లేదో సిఆర్డీ రాజధాని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఒకసారి ప్రసాద్ గారు అసెంబ్లీకి వెళ్తే తెలిసింది. ఏదేమైనా పడిపోయిందా? ఏమి వినపట్లేదా? లేకపోతే చెవులు ఏమైనా పెట్టుకున్నారా? సమాధానం చెప్పు. అమరావతి బోర్డర్స్ ఏంటి? రాజధాని పరిధి అంతా అడిగా. సిఆర్డిఏ మొత్తం రాజధాని, సిఆర్డిఏ మొత్తం రాజధాని అయితే ప్రసాద్ గారు మీరేమైనా క్లారిటీ ఇస్తారా? ఏం క్లారిటీ కావాలి మేడం? కృష్ణ క్లియర్ గా ఇచ్చారు కదా క్లారిటీ. అంతేనా? ఇంకా లోక్సభలో అయింది, ఇవాళ రాజ్యసభలో కూడా అయిపోతుంది. ఫైనల్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాము, ఏపీ రాజధాని అమరావతి. మేడం అమరావతిని మారుస్తున్నానని వాళ్ళు జనం మార్చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లకి మీడియా రూములకు పరిమితం అయిపోయినారు. కొందరు టీవీలలో కూర్చొని పాపం బేరని అరిసి నెత్తినూరు కొట్టుకొని డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇంకేం క్లారిటీ కావాలి చెప్పండి మేడం.
క్రిస్టల్ క్లియర్ గా రాజధాని పేరు అమరావతి, సిఆర్డిఏ పరిధిలో ఉంది, నోటిఫైడ్ ప్రాంతంగా ఉంది, ఆ, శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉంది. ఎక్కడో హైదరాబాద్ లోని యలహంకలో కూర్చొని మాట్లాడి డైలాగులు కొడితే కుదరదు. రా అమరావతికి చూపిస్తాం అభివృద్ధి. నేను అదే ఊరికి సంబంధించిన వాళ్ళే, నువ్వు చూపించవసరం మాకు కనపడుతుంది ఏం రా, జరుగుతుంది. నువ్వు పిచ్చి మొక్కలు 8,000 ఎకరాల్లో అదే ఊరికి పీకారు, చూపించి, ఎన్ని ఎకరాల్లో తోడిపోతున్నారు, అది కనపడింది మాకు రోజు, అమరావతికి మీరు- అదే కనపడింది. అమరావతిని మారుస్తానన్నవాని జనం మార్చేశారు. అది ఇప్పుడు ఎవరిని మారుస్తారో, రేపొద్దున ఎవరిని ఉంచుతారో పీకుతారో అని తర్వాత చూద్దాం. అడిగిన దానికి సమాధానం చెప్పన్నా. క్వశ్చనే లేదు. అమరావతికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? నీ పరిస్థితి, నీ దానికి పరిస్థితి అప్పు ప్రతిపక్షంలో తీసుకొని వచ్చి అసలు వడ్డీ ఎంత అవుతుంది? ఓకే. ఎన్ని వేల ఎకరాలు అమ్మితే దీని ఆదాయం వస్తుంది? ప్రసాద్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, కృష్ణాంజనేయులు గారు వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక మాట అండి. వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఆయన గుంటూరు జిల్లానే, ఇక్కడే ఉంటారు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు. అమరావతి రైతులకు సంబంధించినటువంటి అంశాలని, వాళ్ళ సమస్యలు, పాపం వాళ్ళకి అందరినీ అన్ని చెప్పారు కదా. నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లిలోనే ఉన్నారు, అమరావతి పరిధిలో ఉన్నారు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏదైతే వీళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారో వెళ్ళమనండి. వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని గాని, లేకపోతే వెంకటరెడ్డి గారిని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే వెళ్ళమన. కృష్ణాంజనేయులు గారు మళ్ళీ వరకు సమయం అయిపోతుంది. కాదు వెంకటరెడ్డి గారు ఒక్క రాసుకోబెట్టుకోండి. అదే అమరావతి రైతులు ఈ ప్రభుత్వానికి ఊరైపోతారండి. ఆ రోజు డిబేట్ కి అదే అమరావతి రైతులు ఏదైతే మోసం చేశారో ఒక్కరు కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడు. వెంకటరెడ్డి గారు ఒక్క ఎనలిస్ట్ లాగా మాట్లాడుతూ నేర్చుకో. మాజీ ముఖ్యమంత్రి నువ్వు టీడీపీ ఎనలిస్ట్ లాగా మాట్లాడితే నేను ఎలా సమాధానం చెప్పాలని చెప్తా. నేను అందుకనే అడుగుతున్నాను. నీకు అడిగిన దానికి సమాధానం, ఎన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకురావాలి అడిగిన దానికి సమాధానం వచ్చా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక ప్రణాళిక లేకుండా వెళ్ళిపోతే ఇప్పటికే 12 ఏళ్ళు అయింది రాష్ట్రం విడిపోయి. అదే అడుగుతుంటే కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని లోక్సభలో ఆమోదించబడింది, ఇవాళ రాజ్యసభలో కూడా అయిపోతుంది, లాంఛనమే క్లియర్. ఇంకా సో ఇప్పుడు అంటే ఏదైతే నిన్న మాట్లాడిన దాన్ని మీరు ఉటంకిస్తూ రేపు మేము వచ్చినా కూడా తీర్మానం పెట్టి మార్చే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? అక్కడ ఏమైనా డెవలప్ అవ్వకపోతే, అనుకున్న స్థాయి రీచ్ అవ్వకపోతే, మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తే అటువంటి చేసే అవకాశం ఉంటుంది అని అనుకున్నాం అనుకోండి. అమరావతి డెవలప్మెంట్ కోసం ఎంత కావాలి, ఎన్నేళ్ళు పడుతుంది, కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి? ఇంతకుముందు ఆల్మోస్ట్ ప్యానలిస్ట్ అందరూ కూడా దీనిపైన ప్రస్తావించారు. కేంద్రం బాధ్యత ఎంత, రాష్ట్రానికి సంబంధించి ఏంటి, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నప్పుడు ఏంటి, దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి. విశ్లేషణ విశ్లేషణ చెప్తున్నాను. అందుకనే ఇప్పటి వరకు కూడా వెంకటరెడ్డి గారు కూడా అడిగినటువంటి అంశాలు కూడా ఎంత ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేస్తారు అనేటువంటి విషయాలను కూడా అడిగాడు. అది కూడా చెప్తాను. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు మీకు 2015 నుంచి 2019 మధ్యలో 9,500 కోట్ల రూపాయలతో ఆ రోజున అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాలు, సెక్రటరేట్, హైకోర్టు, వీటికి సంబంధించినటువంటి రోడ్లు, వ్యవహారం ఇవన్నీ కూడా చేశారు. 2019 వచ్చింది, వీళ్ళు మేము అమరావతిని ఉంచుతామన్నారు. ఆ తర్వాత 3 రాజధానులు చెప్పారు, అక్కడ సంప చెట్టు మొలిపించారు, ఇవన్నీ కూడా జరిగాయి. అది వేరే అంశం, అది వాళ్ళ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు 2024లో వీళ్ళు రాజధానికి సంబంధించినటువంటి అమరావతి విషయంలో 3 ముక్కలు చేశారు కాబట్టి వీళ్ళని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అంగీకరించారు. కూటమి ప్రభుత్వము చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలు కూడా చేసింది. దాన్ని అంగీకరిస్తారా లేదా ప్రజలు? వైసీపీ అంగీకరిస్తారా లేదు? సెకండ్ ఏంటిది? ఇప్పుడు ఉన్నటువంటి మీ అంచనా ప్రకారం ఎంత కావాలి? చాలా స్పష్టంగా 48,000 కోట్ల రూపాయలతో పరిపాలనా భవనాలు మొత్తం నిర్మించుకోవచ్చు అనేటువంటిది డిపిఆర్ లో స్పష్టంగా తయారు చేసిన పరిపాలనా భవనాలు. పరిపాలనా భవనాలు అందుకని పరిపాలనా భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రోడ్లు అంటే మీకు అందుకనే మీకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా నాబార్డ్ నుంచి 36,000 కోట్ల రూపాయలతో ఈ రోజున పనులు జరుగుతాయి. అంటే 9,000 ఇప్పుడు రాజ్యసభలో ఇవాళ చెప్పిన తర్వాత మేబీ నేను అనుకుంటున్నాను క్రిస్టల్ క్లియర్ గా ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఎంత సేకరిస్తారు, తాత్కాలికం పరిపాలన భవనాలు ఉన్నాయి.
ఎంత సేకరించాల్సిన అవసరం ఉంది ఏంటి అనేది ఒక అనౌన్స్మెంట్ గానీ ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాకా.